ఏపీ అభివృద్ధికి వైసీపీ తీవ్ర అడ్డంకిగా మారిందని, అభివృద్ధికి అడ్డుపడే దుష్టశక్తిగా వైసీపీ తయారైందని పుట్టపర్తిలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ నెల 31న పుట్టపర్తిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటిస్తారని ఆయన చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తుండటంతో ఏర్పాట్లపై జిల్లా కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించి కార్యాచరణపై చర్చించారు. ప్రతి కార్యకర్తతో మాట్లాడే విధంగా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. సత్యసాయిబాబా శత జయంతోత్సవాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కూటమి పాలనలో జరిగినటువంటి యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అనేక మంది భారతీయ జనతా పార్టీలో రావడానికి వివిధ పార్టీల సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చర్చలు జరుపుతున్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అభివృద్ధి సంబంధించిన విషయంలో కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందిస్తుంది. వెనుకబడినటువంటి రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమల విషయంలో ఈ జిల్లాలో జాతీయ రహదారులు కావచ్చు, లేకపోతే పరిశ్రమలకు సంబంధించినటువంటి సహకారం కావచ్చు, లేదా ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్జాతీయ స్థాయి ఒక శిక్షణా సంస్థ నేషనల్ అకాడమీ కావచ్చు, ఈ యొక్క జిల్లాకు సహకరించడం జరిగింది. రాయలసీమలో జరుగుతున్న ప్రతి అభివృద్ధిలో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉంది. అంతేకాకుండా భగవాన్ సత్యసాయిబాబా గారు 100 సంవత్సరాల జయంతి ఉత్సవాల్లో కూడా రానున్న రోజుల్లో అనేక మంది కేంద్ర మంత్రులు, గవర్నర్లు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో బాధ్యతారాహిత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారు. ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలో కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంబంధించిన విషయం కానీ, ఈ రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నటువంటి సహకారం విషయంలో కానీ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యమైనటువంటి వివాదాలను ఈ రాష్ట్రంలో లేవనెత్తుతోంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన